అంత మోసము అన్యాయం పాపం కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది. కాంగ్రెస్ కేసీఆర్ వచ్చినప్పుడు మొన్న అసెంబ్లీకి వస్తా అని చెప్పిండు, కొన్ని ఇవి కూడా మాట్లాడిండు కదా, ఏంటి తోలు తీస్తా నిలదీస్తా, 2 ఏళ్ల పరిపాలన టైం అయిపోయింది నీకు, ఇప్పటి వరకు నువ్వు మారలేవు అని చెప్పేసి కేసీఆర్ వార్నింగ్ ఇస్తుండు కదా, మరి దానికి ఏం చెప్తావు? కేసీఆర్ కు వార్నింగ్ వాడు వాని కుటుంబం వాడాడే చూసుకుంటారు కానీ ఇంకేం చంద్రుడాడు వేస్ట్ గాడాడు వాని సొంత లాభం కొంతకు మేలు అన్నట్టు. ఈయన 5 గ్యారంటీలు చేసిండు, గ్యారంటీలు చేసిండు. ఎవడు ఫ్రీ బస్ ఇస్తాడు, ఓ పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఎవడు సన్న బియ్యం ఎవడు ఇస్తాడు, ఎవడు అని ఇచ్చిండా చేతుల్లో? వాడేమి ఇస్తాడు? ఆడు దొంగ, ఆడు కేసీఆర్ దొంగ, గజ దొంగ. అంటే సింహం రంగంలోకి దిగింది, ఇప్పటి నుంచి ఒక లెక్క, మరో రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటది అని అంటుండు కదా ఎవరు కేసీఆర్. అలవాటు పడ్డ పులి ఊకుంటుందా? మాంసం తిన్న పులి తినగలిగిన చేతులు దొంగ చేతులు ఎట్లా తింటాయి? ఇంకెక్కడ పరిపాలన? తెలంగాణ సున్నా. అదే ఫ్రీ బస్ ఇచ్చిండ్రు అని అంటారు, మరి మొగోళ్ళకి 10 రూపాయలు రేట్లు పెంచిండ్రు కదా. మొగోళ్ళకి పెంచని మా ఆడోళ్ళకు అనుకూలంగా ఇచ్చి మొగోళ్ళకి పెంచని సన్న బియ్యం ఇచ్చిండు ఆడు. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత పబ్లిక్ సెక్టార్ల మీద విలువ ఉండే, పబ్లిక్ సెక్టార్ల మీద ఉండే, పబ్లిక్ సెక్టార్ల ప్రేమ ఉండే.